హలో అండి, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కొత్తూరు, ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థ్రోస్కోపీ అండ్ స్పైన్ సర్జన్. అదేవిధంగా మనము ఈ రోజు హెచ్టిఓ అనగా ఏంటి, హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ ఎవరికి చేయాలి అనేది తెలుసుకుందాం. హెచ్టిఓ అనేది ఈ మధ్య మళ్ళీ ఫేమస్ కాబడుతుంది. ఎందువల్లంటే ప్రతి ఒక్క కేసుకి నీ రీప్లేస్మెంట్ అది రాంబాణం కాదండి. మోకాలు పూర్తిగా అరిగిపోయి ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్ 4 ఉన్న వారికి, అది కూడా ట్రై కంపార్ట్మెంటల్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మీడియల్ కంపార్ట్మెంట్, లాటరల్ కంపార్ట్మెంట్ అండ్ పట్టల్లో ఫెమరల్ కంపార్ట్మెంట్ అంటాం. ఈ 3 కంపార్ట్మెంట్ లో ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే నీ రీప్లేస్మెంట్ అవసరం. అదే విధంగా కేవలం ఒక కంపార్ట్మెంట్, ఒక మీడియల్ కంపార్ట్మెంట్ లేకపోతే ఒకటే లేటరల్ కంపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి దానికి యూని కంపార్ట్మెంటల్ అంటాము. అటువంటి వాళ్ళకి మెయిన్ గా స్పెషల్ మీడియల్ కంపార్ట్మెంట్ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ రావడం, దానివల్ల వారస్ డిఫార్మిటీ రావడం, దానివల్ల పేషెంట్స్ కి దొడ్డ కాళ్ళు రావడం ఇవి జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళకి ఏంటి అంటే ఎందుకు వస్తుంది అంటే మెయిన్ గా మెకానికల్ యాక్సిస్ అంటాం. అంటే వెయిట్ బేరింగ్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ. మన వెయిట్ బేరింగ్ యాక్సిస్ మామూలుగా మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ హిప్ నుంచి, సెంటర్ ఆఫ్ ద నీ నుంచి సెంటర్ ఆఫ్ ద యాంకిల్ కి పాస్ కావాలి. అది ఏమవుతుంది, ఒక్కోసారి డీవియేట్ అయ్యి మీడియల్ సైడ్ లాటరల్ సైడ్ వెళ్తుంది. ఆ మీడియల్ సైడ్ వెళ్ళినప్పుడు మీడియల్ జాయింట్ లైన్ ఎక్కువ అరిగిపోతుంది. అటువంటి అరిగిపోయిన ఈ మీడియల్ జాయింట్ లైన్ ని మనం ఏం చేస్తామంటే హెచ్టిఓ అనేసి ఇక్కడ మోకాలు కింద భాగంలో ఒక చిన్న ఆస్టియోటమీ అంటాం. చిన్న బోన్ లో, టిబియల్ బోన్ లో కట్ చేసి దాన్ని అలైన్మెంట్ కరెక్ట్ గా చేసి ఇక్కడ ఒక ప్లేట్ వేస్తాం మీడియల్ సైడ్. దాన్ని హై టిబియల్ ఆస్టియోటమీ అంటాం, లేదా ఓపెన్ వెడ్జ్ ఆస్టియోటమీ అంటాం. ఈ ఆస్టియోటమీ చేసి మనం మళ్ళీ వెయిట్ బేరింగ్ యాక్సిస్ ని సెంటర్ కి షిఫ్ట్ చేస్తాం. కాబట్టి చాలా చక్కగా మళ్ళీ వెయిట్ బేరింగ్ నార్మల్ అవ్వడం వల్ల పేషెంట్ కి నొప్పి ఉండదు, అదేవిధంగా మోకాలు కూడా అరిగిపోదు. సో ఈ సర్జరీ చాలా ప్రత్యేకమైన సర్జరీ, చాలా స్కిల్ తో కూడుకున్న సర్జరీ. ఇది మన రాజశేఖర్ హాస్పిటల్స్ లో అతి తక్కువ ఖర్చుతో చేస్తున్నాం. అండ్ ఈ మధ్య మోకాలు మార్పిడి చేయకుండా చాలా మంది మోకాలు ప్రిజర్వ్ చేసాం అనమాట ఈ సర్జరీ ద్వారా. సో మీకు మోకాలు నొప్పి ఉన్నట్టయితే అన్నిటికీ మోకాళ్ళకి రీప్లేస్మెంట్ ఒకటే రామబాణం కాదు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి వచ్చి సంప్రదిస్తే మీకు వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్ తీస్తాము, అదేవిధంగా స్కానోగ్రామ్ అనే ఎక్స్రేస్ తీసి మీకు వెయిట్ బేరింగ్ యాక్సిస్ ఎలా ఉంది, దానికి ఏంటి ట్రీట్మెంట్, మీకు ఎక్స్రేలో మీకు ట్రై కంపార్ట్మెంటల్ ఉందా, మోనో కంపార్ట్మెంటల్ ఉందా, ఆర్థరైటిస్ అన్ని చూసుకొని దాన్ని బట్టి మీతో డిస్కస్ చేసి మీకు చెప్తాం. సో ఒకసారి వచ్చి మీరు సంప్రదించండి. అదేవిధంగా రాజశేఖర్ హాస్పిటల్ యొక్క 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలో చాలా తక్కువ ఖర్చులో సర్జరీస్ చేస్తున్నాం. వాటిలో హెచ్టిఓ సర్జరీస్ కూడా ఇంక్లూడ్ చేయబడింది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ.